టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మీరు కప్పిస్తే మేము ఎలా తీసుకుంటాం అనుకున్నారు? కప్పు తీసుకునే అర్హత మాకున్నా, కప్పిచ్చే అర్హత మీకుందా? మా దేశాన్ని ఎంత ఘోరంగా అవమానించారు మీరు. పెహల్గాంలో మా ప్రజలను చంపించారు. మా ఆడబిడ్డ నుదుట తిలకాన్ని చెరిపేశారు మీరు. క్రికెట్లో దాన్ని ఎత్తి చూపించి వేలాది మంది కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చేలా చేశారు మీరు. మీతో ఆడటమే ఎక్కువ, కానీ మేము ఆడాం. కానీ ఏ రోజు కూడా చెయ్యి కలపలా. అలా కలిపితే మాకే పాపం అనుకున్నాం. ఆటలో గెలవలేని మీరు ఎన్నో విధాలుగా మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, కానీ మేము కుంగిపోలా. మా జాతీయ జెండా పొగరు మీకు చూపించాం. వీఆర్ ఇండియన్స్ అని గర్వంగా నిలబడ్డాం. మీ చేష్టలకు మా ఆటతోనే సమాధానం చెప్పాం. అలాంటి మాకు మీ చేతులతో కప్పిస్తే అందుకుంటామా? అసలు ఎలా అనుకున్నారు? ఎలా ఊహించారు మీరు? మా ఆపరేషన్ సింధూర్ని అవమానించినటువంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా, ఆ దేశానికి మంత్రిగా ఉన్న మోసిన్ నఖ్వీ, నీకే చెప్తున్నాం ఇది. నువ్వు కప్పిస్తే మేము తీసుకుంటామని ఎలా ఎక్స్పెక్ట్ చేసావు? మేము కప్పు తీసుకోమని తెలిసిన సూటు బూటు వేసుకొని బాగా తయారై వచ్చావు. కప్పు అందించడానికి రెడీ అయినటువంటి నువ్వు ఒక పెద్ద మనిషివి, కొద్దిగైనా సిగ్గుండాలి కదా. అదే సిగ్గు లేకుండా దారిని వెళ్ళిపోయావుగా. వచ్చిన దారి నుంచి అలాగే పలాయనం చిత్తగించావుగా. కప్పు లేకుండా ఇండియా ఎంత గర్వంగా సంబరాలు చేసుకుంటుందో చూడు. మాకు కప్పు లేకపోయినా పర్వాలేదు, ఛాంపియన్స్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఈ గెలుపు జాతికి అంకితం అంటూ కప్పు నీ చేతి నుంచి తీసుకోకుండా సంబరాలు చేసుకుంటా ఉన్నాం. మొత్తం జాతి మొత్తం సంబరాలు చేసుకుంటుంది. పాకిస్తాన్ని మట్టి కరిపించి, పాకిస్తాన్ నడ్డి పెరిచి మళ్ళొక్కసారి మమ్మల్ని అవమానించాలంటే, మళ్ళీ మా దేశం వైపు అవమానించడానికి కన్నెత్తి చూస్తేనే భయపడే విధంగా గట్టిగా ఏ విధంగా బదులిచ్చారో మా ఆటగాళ్ళు చూడు. ఇది మా జాతి గెలుపు ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణంగా నిలిచింది. పెహల్గాం దాడితో చనిపోయిన మా అమాయకుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ విజయాన్ని వాళ్ళకే అంకితం చేస్తున్నాం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదటి ఆట రోజే చెప్పాడు, మొదటి మ్యాచ్ గెలిచిన సందర్భంగానే చెప్పాడు, ఈ విజయం పెహల్గాం దాడిలో చనిపోయినటువంటి ఆ బాధిత కుటుంబాలకు, మా సైన్యానికి అంకితం ఇస్తున్నామని చెప్పాం. మీరేం చేశారు? రాజకీయాలు తీసుకొస్తా ఉన్నారు, క్రికెట్లో అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు వెకిలి చేష్టలతో పూర్తిగా భ్రష్టు పట్టే విధంగా మైదానాన్ని తయారు చేసింది మీరు కాదా? అబద్ధాల వల్ల వేస్తూ ఏదో కూల్చేసాం, ఏదో పొడి చేసామని చెప్పి అబద్ధాలు చెప్పి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడం కోసం, ఏకాగ్రతను, మా ఆటగాళ్ళ ఏకాగ్రతను డైవర్ట్ చేయడం కోసం ఎంత దారుణంగా మైదానంలో బిహేవ్ చేశారు మీరు. కొద్దిగైనా సిగ్గుందా? మీ ప్లేయర్స్కు సిగ్గు లేదు. అసలు మేము షేక్ హ్యాండే కలపలేదు, కప్పు తీసుకుంటామని ఎలా అనుకున్నారు? ఎలా మీరు మైదానంలోకి వచ్చి కప్పిద్దామని ఇచ్చారు? ఇప్పుడు అర్థమైందా భారత్ దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో? అర్థమవుతుందా? ఈ విజయం తర్వాత, మైదానంలో జరిగినటువంటి ఈ గొప్ప విజయం తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు ఎంత సంతోషంగా గెంతులేశాడు. విజయం సాధించినప్పుడు గెంతులేలా, ఎప్పుడైతే ఆ ట్రోఫీని పక్కన పెట్టేసి, ఆ ట్రోఫీ మాకొద్దు మేము తీసుకోమని చెప్పి విజయ సంబరాలు తీసుకుంటున్నారో, అప్పుడు ప్రతి భారతీయుడు కూడా ఇది కదా నిజమైనటువంటి విజయం, ఇది కదా సరైనటువంటి నిర్ణయం, ఇది కదా భారతీయుడి జెండా కొన్నటువంటి పొగరు అని చెప్పి గొంతెత్తి నిలబడ్డాం, సంబరాలు చేసుకున్నాం. ఒక్కసారి ఈ విజయం తర్వాత సోషల్ మీడియాలో భారతీయులు, క్రికెట్ ఫ్యాన్స్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో ఒక్కసారి ఇక్కడ మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తా. జయహో భారత్, క్రికెట్ జట్టు భారతదేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు మీకు పాదాభివందనాలు. సేమ్ టైం పాకిస్తాన్కి చాలా గట్టిగా బుద్ధి చెప్పారు ప్రతి ఒక్క ఇండియన్. ఇదే సంబరాలు చేసుకుంటా ఉన్నాడు. రక్తం నిండిన చేతులతో ఇచ్చినప్పుడు తీసుకోకపోవటమే మంచిది. ఇది కదా కామెంటు. రక్తంతో తడిసిపోయి నిండిపోయినటువంటి మీ చేతులతో మేము ఆ కప్పుని తీసుకోకపోవటమే మంచిది, జై భారత్ అని ఇక్కడ ఇంకొక అతను కామెంట్ చేశాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇండియన్ టీమ్. ప్రతి ఇండియా పౌరుడు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. పాకిస్తాన్కి సరైనటువంటి సమాధానం ఇచ్చారు. ఆపరేషన్ తిలక్, అప్పుడు ఆపరేషన్ సింధూర్, ఇప్పుడు ఆపరేషన్ తిలక్. ఇంకొక కామెంట్, సెల్యూట్ టు ఇండియన్ క్రికెట్ టీం, వారే వా భారత్, జయహో భారత్ క్రికెట్ టీం, జై హింద్. ఇది సెల్యూట్ టు ఇండియా అండ్ సెల్యూట్ టు తిలక్ వర్మ. ఎక్సలెంట్ డెసిషన్ టేకెన్ బై ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీమ్. చాలా స్పష్టంగా విజయాన్ని కామెంట్స్ రూపంలో ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ ఏ విధంగా ఇది క్రికెట్ విజయం మాత్రమే కాదండి, దేశ విజయం.
మనకి దొంగ దెబ్బ కొట్టినటువంటి పాకిస్తానీలకి ఇదే విధంగా మనం ఆటతో మళ్ళొక్కసారి 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్ల్లో పంబ రేగ్గొట్టాం, తుక్కు రేగ్గొట్టాం. ప్రతి ఒక్క పాకిస్తాన్ ఇప్పుడు ఆవేదనతో ఉన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ టీం ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో ఉన్న వాళ్ళే పాకిస్తాన్ టీంని పచ్చిబూతులు తిడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. భారత్ పైన టెర్రరిజం చేస్తున్న వాళ్ళు దొంగల్లా వచ్చి అమాయక ప్రజల్ని చంపుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ ఉగ్రవాదాలను ఏ విధంగా పెంచి పోషిస్తున్నది కామెంట్ రూపంలో కూడా చెప్తా ఉన్నారు. ఐ లవ్ మై ఇండియా. ఆపరేషన్ సింధూర్ బ్రహ్మోస్త్ర యుద్ధంలో సైనికులు విజయం సాధిస్తే క్రికెట్ స్టేడియంలో అలాగే బ్యాటు బాలు అనే బ్రహ్మాస్త్రంతో పాకిస్తాన్ ఆటగాళ్లపై విజయం సాధించారు. అది క్రీడాకారుల క్రీడ వరకే పరిమితం. కానీ అన్నింటికంటే ముఖ్యం, నఖ్వీ చేతుల మీదుగా కప్పు తీసుకోకుండా తిరస్కరించడం అది యావత్ భారతీయులకు నిజమైనటువంటి విజయం. చూసారా, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అతని చేతి నుంచి కప్పు తీసుకోకపోవటం 100% కరెక్ట్, సరిగ్గా చేశారంటూ ప్రతి ఒక్కరూ కూడా చాలా గర్వంగా కామెంట్లు పెడుతున్నటువంటి పరిస్థితి. కప్పు గెలిచి ఇండియన్స్ ఇచ్చిన గిఫ్ట్ కంటే ట్రోఫీ తిరస్కరణ, ప్రతి కామెంట్లో ట్రోఫీ తిరస్కరణ అనేది బాగా మెన్షన్ చేస్తున్నారు. ఇది కదా మనం చేసింది కరెక్టు. ఆ రోజు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, అది కరెక్టు. ఇప్పుడు ట్రోఫీ తిరస్కరించాం, ఇది కరెక్టు. సో ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు కామెంట్స్లో, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ క్రికెట్ టీమ్, దట్ ఈజ్ మై ఇండియా, జై హింద్, జై భారత్, సూపర్ డెసిజన్, గూస్ బంప్స్ వస్తున్నాయి. మీరు చెప్పే విధానం చూస్తుంటే జయహో మేరా భారత్, ఇది ప్రతి ఒక్కరు కూడా లైవ్లో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సూపర్ అంటూ మెన్షన్ చేస్తూ ఉన్నారు. దీని వెనకాల మొత్తం కూడా పాకిస్తాన్ కుట్రలను ఛేదించి మనమందరం కూడా గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆపరేషన్ సింధూరు ఎంత గొప్ప విజయమో ఇప్పుడు కూడా అంతే గొప్ప విజయం. జయహో భారత్, జయహో తిలక్ వర్మ అంటూ తిలక్ వర్మని పొగుడుతున్నటువంటి దృశ్యం ఇక్కడ కామెంట్ కనిపిస్తోంది. కంగ్రాచులేషన్స్, మేరా భారత్ మహాన్. అది అంటే ప్రతి ఒక్క భారతీయుడు గుండె చూసారా సంతోషంతో ఎంత ఉప్పొంగిపోతుందో. పాకిస్తాన్కి ఎంత గట్టిగా సమాధానం చెప్పాలో అంతే గట్టిగా మనం సమాధానం చెప్పాం.